हेलो गाइस वेलकम बैक टू बस బెజవాడ మాస్ బోల్తే మహేష్ బాబు మాస్ బోల్తే బెజవాడలో మహేష్ బాబు మాస్ ఎలా ఉంటుందో ఆ మాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో చూపించారు భయ్య. అసలు మామూలుగా రిలీజ్డ్ సినిమాలకే ఒక హంగామా చేస్తారు ఫ్యాన్స్. బట్ మామూలుగా అసలు రీ రిలీజ్కి ఇలాంటి హంగామా చాలా తక్కువగా చూస్తాం. అది మెయిన్గా రీ రిలీజ్ అంటే మనకు గుర్తొచ్చేది ఒక్కరే మహేష్ బాబు. అసలు రీ రిలీజ్కి రికార్డ్స్ పెట్టాలన్నా దాన్ని తిరగలేరన్నా మహేష్ బాబే. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు ఏదైనా కానీ. బట్ ఇప్పుడు బెజవాడలో తనకున్న ఫాలోయింగ్, ఆ కల్ట్ ఫాలోయింగ్కి ఇంకా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ కాబోతుంది మహేష్ బాబుది, అదే కలేజా సినిమా May 13 రిలీజ్ కాబోతుంది భయ్య. సో దానికి హంగామా బెజవాడలో ఇంకెలా ఉంటుంది, ఓ రేంజ్లో ఉంటుంది. అసలే కలేజా సినిమా చాలా మందికి ఇష్టమైన సినిమా సో మహేష్ బాబు గారి సినిమాల్లో. సో ఆ సినిమా రిలీజ్ అంటే ఇంకా బెజవాడలో మామూలు హంగామా చేయలేదు. ఫ్యాన్స్ అయితే ఏకంగా ఒక కటౌట్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కటౌట్కి రోడ్డు మీద తీసుకుంటూ వస్తున్నారన్నమాట. ఆ రోడ్డు మీద వస్తుంటే ఆ జనానికి ఇంకా కిక్కిరిసిపోయి ఏకంగా పోలీసులే వచ్చి బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు, ఆ రేంజ్ హంగామా క్రియేట్ చేశారు. సో మొత్తానికి వన్స్ అగైన్ ప్రూవ్ చేశాడు బెజవాడ గడ్డ మహేష్ బాబు అడ్డా అని. సో మొత్తానికి అయితే ఇంకెన్ని సెన్సేషన్ క్రియేట్ చేశారు May 30 లోపల. అసలు ఇంత హంగామా ఏ రిలీజ్కి మనం చూడం భయ్య మామూలుగా. అసలు మామూలు హంగామా కాదు. అంటే May 13 ఇంకా 4-5 రోజులు సినిమా ఉంది. బట్ ఇప్పటి నుంచినే ఇంత హంగామా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకు రిలీజ్కి మహేష్ బాబు స్పెషలిస్ట్ అంటే ఇందుకే మరి. సో మొత్తానికి మామూలు హంగామా చేయట్లేదు. సో కలేజన్ ఆదేశం అందరి రికార్డులు బ్రేక్ చేస్తుంది. సో ఏదైతే ఇప్పుడు టాప్లో ఉన్నాయో అన్ని కిందకు వచ్చేసి అది టాప్లోకి వెళ్ళిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో. అండ్ మీకేమనిపిస్తుంది, ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతుంది, ఎంత కలెక్షన్స్ రాబోతుంది అనుకుంటే తప్పకుండా కంట్రోల్ తీసేయండి. ఇంకెందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.